శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్థానిక ఆర్ఎన్పి బంగ్లాలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద, అవినీతి మీద ఏ పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. ఇక ఈ వ్యవహారం శైలిలో ఎప్పుడూ కూడా కులం మతం చూడలేదని, వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసేసి గత 10 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైన పరిపాలన నియోజకవర్గంలో ఉందన్నారు. ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద, అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నా కూడా, లేదంటే మా పక్ష స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు తప్పు చేసి కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఇప్పుడు కూడా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత 10 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, మున్సిపాలిటీ, పోలీస్ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు మీసాలు ఊడి, తొడలు కొట్టి, గంజాయి అమ్మే వాళ్ళతో పాటు కలిసి భుజాల మీదకి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు లేదు. ఇటువంటి ఆలోచన విధానాన్ని